హాయ్ హలో అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆముదము. ఆముదంని మనం మట్టి ద్రావణం కోసం మట్టిలో కలుపుకుంటా ఉన్నాము. అంటే ఒక 500 లీటర్ల డ్రమ్ములు కలుపుకుంటాం మేము. 500 లీటర్లకి 500 ml, అంటే 1 లీటర్కి 1 ml ఆముదం వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం దీంట్లో 500 ml ఆముదాన్ని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా తీసుకున్న దాన్ని మనం మట్టిలో మొత్తం కూడా బాగా మట్టికి పట్టించుకుంటాం అన్నట్టు. మంచిగా ఎట్లా అంటే మట్టికి ఇట్లా బాగా పట్టాలి. బాగా పట్టినప్పుడు ఇలా పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటాం. ఈ విధంగా కలుపుకున్నాక మనం దీన్ని తీసుకొని నీళ్ళల్లో కలుపుకొని మళ్ళీ నీళ్ళల్లో బాగా కరిగిన తర్వాత, అంటే దీన్ని కలిపిన తర్వాత ఆ మట్టి నీళ్ళు తీసుకొని మనం వడగట్టుకుంటా మనం దేంట్లో అయితే స్ప్రే చేయాలో అందులో చేసుకుంటాం. సో ఇది ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అలా కలుపుకున్న మట్టిని మనం ఈ నీళ్ళల్లో వేసుకుంటాము. మామూలుగా అయితే మనకు జిగట ఎక్కువ ఉంటే 200 లీటర్లకి మనకు 10 కేజీల మట్టి సరిపోతుంది. మేము 500 లీటర్ల ట్యాంకులో కలుపుకుంటున్నాము. ఇలాంటి బకెట్లు మేము 3 వేసుకుంటామండి. ఇలా బకెట్లు మాకు ఇది 10 కేజీస్ పైన వస్తుంది. సో ఇలాంటి 3 వేసుకుంటాం. ఈ విధంగా వేసుకొని ఇట్లా వేసుకొని ఈ విధంగా కర్రతో బాగా కలుపుకుంటాం. కలుపుకున్నాక ఇట్లా మనకు మట్టి కలర్ నీళ్ళు వస్తాయి. చూడండి, మేము ఇందులో 3 బకెట్లు వేసుకున్నాం. 500 లీటర్ల డ్రమ్ములో వేసుకుంటాం. ఇది ఈ విధంగా మనకు చిక్కటి మట్టిగా వస్తుంది. ఇసుక అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని వడగట్టుకొని మేము డ్రమ్ములో వేసుకుంటాము. అది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా కలుపుకున్న నీళ్ళండి, చూడండి ఇలా మట్టి కలర్ వచ్చాయి కదా, దీన్ని మేము 500 లీటర్ల ట్యాంకులో పోసుకుంటాం వడగట్టుకుంటూ. సో దీన్ని వడగట్టుకొని మనం 500 లీటర్ల నీళ్ళల్లో పోసుకుంటున్నామండి. చూడండి, మనం మట్టి వాటర్ వేసుకున్నాక దాన్ని కలుపుకున్నాక దాంట్లో మొత్తం రెడ్గా ఎర్రగా మట్టి వచ్చేస్తుంది. సో మనం అలా కాదు, ఓన్లీ దీంట్లోనే కొట్టుకుంటున్నారు. 200 లీటర్ల నీళ్ళల్లో ఎవరైనా స్ప్రే చేయాలి అంటే 200 లీటర్ల నీళ్ళకి మీ మట్టికి తగ్గట్టు, అంటే మీ మట్టి బాగా నల్ల మట్టి అయితే 10 కేజీలు తీసుకోవచ్చు, అంటే జిగట ఎక్కువ ఉంటే. బాగా నల్లగా కాదు, ఎర్ర మట్టి ఇసుక శాతం ఎక్కువ ఉందంటే 12 నుంచి 15 కేజీలు తీసుకోవచ్చు. లోపలిది పైది కలిపి 1.5 feet కన్నా లోపలిది సబ్ సాయిల్ అంటారు, లోపటి మట్టి. అలా లోపలిది పైది 2 కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. పురుగు ఎక్కువ, ఈ విధంగా పురుగులు అంటే మనకు పెస్ట్ ఎక్కువగా ఉంటాయి. తేనె బంక కానీ, లేకపోతే మనకు పచ్చ పురుగు కానీ, అలా ఏమన్నా లద్దె పురుగు, అలాంటి శనగపచ్చ పురుగు, అట్లా పురుగు ఎక్కువ ఉంటే మాత్రం ఓన్లీ లోపటి మట్టే తీసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడు వేరే నూనెలు కాకుండా ఆముదం మాత్రమే కలుపుకోవాల్సి ఉంటుంది. మట్టి ఆముదం కలుపుకొని బాగా మంచిగా స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఆకుల కింద పైన అంతా తడిసేటట్టు. అంటే మీరు మట్టి తీసుకునేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మట్టి అంటే మనకి ఎర్ర మట్టి కానీ, నల్ల మట్టి కానీ, మొరం మట్టి అంటే జిగట ఎక్కువగా ఉంటుంది. దాంట్లో కూడా రాళ్ల శాతం ఎక్కువ ఉంటుంది. అది కూడా తీసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. సౌడు మట్టి ఒక్కటి కాకుండా, అంటే మనకు pH బాగా 8 కన్నా ఎక్కువ ఉన్న మట్టిని కాకుండా మిగతా అన్ని రకాల మట్టిలు తీసుకోవచ్చు. సో అలా మనం మట్టి తీసుకొని స్ప్రే చేసినప్పుడు మట్టి పురుగుగా పనిచేస్తుంది, అదే విధంగా అంటే పురుగు మందుగా పనిచేస్తుంది, అదే విధంగా మనకు ఫర్టిలైజర్ గా కూడా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఇంకా మనకు బలంకు కూడా కావాలి అంటే మనం మట్టిలో ఇంకా మట్టి ద్రావణంతో పాటు ఇంకా ఏమేమి కలుపుకొని వాడవచ్చు. ఇంకా అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడు సివిఆర్ సార్ గారు చెప్పినట్టు మనకు ఇంకా ఏంటిది అంటే, మనం దీంట్లో మట్టి, ఆముదము, కుంకుడుగాయ వేసుకున్నప్పుడు ఏంటిది అంటే, కుంకుడుగాయ వేసుకున్నప్పుడు ఈ సోపీనెస్ ఉంటుంది కాబట్టి కొన్నిటికి ఇప్పుడు పిండి నల్లి అలాంటి వాటికి అన్నిటికీ పైన పిండి పౌడర్ ఉంటుంది కదా, అదంతా దాన్ని వాష్ అవుట్ క్లీన్ లాగా చేస్తుంది. అవి వాటన్నిటికి కూడా బాగా పనిచేస్తుంది అన్నట్టు. మళ్ళీ కుంకుడుగాయలో ఉన్న పోషకాల వల్ల కూడా మొక్క బాగా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా దీంట్లో మనం మొలకల ద్రావణం అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాము. మొలకల ద్రావణము ఏంటి అంటే గోధుమ మొలకలు, అదేవిధంగా సోయాబీన్స్ ని గోధుమలను ఒక రాత్రి నానబెట్టి గ్రైండ్ చేసి, అంటే 200 లీటర్లకి 1 కేజీ సోయాబీన్స్, 1 కేజీ గోధుమలు. లేదు అంటే ఒకసారి స్ప్రే చేసినప్పుడు గోధుమలు 2 కేజీలు, ఒకసారి స్ప్రే చేసినప్పుడు సోయాబీన్స్ 2 కేజీలు. ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. మీకు అనువుగా ఎట్లుంటే అలా చేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పినట్లే అని కాదు. తర్వాత ఇట్లా కాకుండా ఇంకా ఏం చేయొచ్చు, మీరు పౌడర్ కూడా రెండింటిని కలిపి పౌడర్ పట్టించి కూడా 200 లీటర్ల నీళ్ళకి 2 కేజీలు పౌడర్ని కూడా కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటిది అంటే వైట్ ఫ్లై కూడా మనకు బాగా కంట్రోల్ అవుతుంది. తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా మనకు పేనుబంక,
పురుగు, లద్దె పురుగు, అవి పురుగులు చనిపోవడం జరుగుతుంది, కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మొక్కల పెరుగుదల కూడా జరుగుతుంది. ఎందుకు అంటే మట్టిలో ఉన్న పోషకాలని మనం డైరెక్ట్ స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఆకుల ద్వారా తీసుకొని మొక్క పెరుగుదల, జిగట ఉండడం వల్ల కూడా, జిగట వల్ల కూడా అది పెరుగుదల బాగా వస్తుంది అన్నట్టు. మొక్క పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం పురుగు మందుగా కూడా పనిచేస్తుంది. పురుగు మందుగా ఎట్లా పనిచేస్తుంది ఇంతకుముందు మనం అన్ని వివరించడం, చెప్పుకోవడం జరిగింది. ఏంటిది అంటే పురుగుకి లివర్ అన్నది ఉండదు కాబట్టి మట్టి పడ్డ ఆకుని పురుగు తిన్నా అరుగుదల కాక చనిపోవడం జరుగుతుంది. రెండో కారణం ఏంటిది అంటే పురుగుకి శ్వాస గ్రంథులు ఉండవు, అంటే అది శ్వాస తీసుకోవడానికి ముక్కులాగా మనకు అలా ఉండదు, ఊపిరితిత్తులు ఉండవు. అది దాని చర్మం మీద ఉన్నటువంటి రంధ్రాల ద్వారానే గాలి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా మనం స్ప్రే చేసినప్పుడు ఆ జిగట ఉండడం, మట్టి ద్రావణంలో జిగట ఉండడం వల్ల మనం స్ప్రే చేసిన తర్వాత అది ఆరిపోవడం తర్వాత ఆ జిగట వల్ల రంధ్రాలన్నీ క్లోజ్ అయిపోవడం, మూసుకుపోవడం జరుగుతుంది. దానివల్ల శ్వాస అది తీసుకోలేక నల్లగా అయిపోయి చనిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 110% మనకు లద్దె పురుగు, పచ్చ పురుగు ఇవన్నీ కూడా చనిపోవడం, ఆకుతేళ్లతో సహా ఇంత పెద్ద ఆకుతేళ్లు కూడా చనిపోవడం జరుగుతుంది. అందుకే మట్టి ద్రావణం వాడుకోవడం వల్ల, మళ్ళీ మట్టి ద్రావణం స్ప్రే చేయడం వల్ల సివిఆర్ సార్ గారు తను చెప్పడం ఏంటంటే విటమిన్ ఏ అన్నది కూడా మన పండించే పంటలలో వాటిలలో విటమిన్ ఏ అన్నది కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి కంపల్సరీ మీకు ధాన్యానికైనా, పంటలకు, ఏ పంటలకైనా, పల్సెస్ కైనా, పండ్ల తోటలకైనా, కూరగాయలకైనా అన్నిటికీ స్ప్రే చేసుకోవడం వల్ల విటమిన్ ఏ అన్నది మన పంటలలో అధికంగా వస్తుంది. మట్టి స్ప్రే చేయడం వల్ల, అది తినడం వల్ల మనకు విటమిన్ ఏ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది స్ప్రే చేసుకోగలరు. గట్టిదనం, కీపింగ్ క్వాలిటీ, మనం ఏ ప్రొడ్యూస్ అయినా మన పంటకు ఏ దానికైనా కీపింగ్ క్వాలిటీ, కూరగాయలకు, పండ్లకు కీపింగ్ క్వాలిటీ పెరుగుతుంది. అదే విధంగా టేస్ట్, స్వీట్నెస్, చాలా స్వీట్ గా ఉంటాయి పండ్లు అయితే. కూరగాయలు అవి కూడా చాలా మధురమైన, మంచిగా టేస్ట్ గా ఉంటాయి. కాబట్టి అందరూ ఈ యొక్క మట్టి ద్రావణం, అందరికీ ఉట్టిగానే దొరికేదే మట్టి కాబట్టి గడ్డి మందులు కొట్టిన మట్టి అస్సలు తీసుకోకూడదండి. సో కంపల్సరీ గడ్డి మందు కొట్టని మట్టి తీసుకొని స్ప్రే చేసుకొని ఈ యొక్క మధురమైన పంటను మీరు తిని ఆస్వాదించగలరని కోరుకుంటూ మీకోసం ఈ యొక్క వీడియో. ఇంకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.